హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియో. సో మనకి ఇటీవల డీసెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో చాలామంది సందేహాలు అడుగుతున్న డీసెట్ అంటే ఏంటి? సో ఎవరైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత నేరుగా మీరు టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటే మీరు 2 ఏళ్ల పాటు డిఎడ్ అని చెప్తాం. సో దాన్ని అయితే ఎడ్ అని పిలుస్తాం. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడైతే దాన్ని డిఈఎల్డి అని పిలుస్తున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు. ఇది 2 years పాటు చేయాలి. పూర్వంలో దీన్ని డైట్ సెట్ అని పిలిచేవారు. ఓకేనా, డైట్ సెట్ అని పిలిచేవారు అనమాట. సో ఇప్పుడైతే దాన్ని డీసెట్గా పిలుస్తున్నాం. సో 2 ఏళ్ల తర్వాత మీరు అంటే ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ, హెచ్సిసి ఎవరైనా సరే దీన్ని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి అప్లికేషన్ అనేది ఇది మే 31 ఈరోజు. రేపటి నుండి మీకు ఎనేబుల్ అవుతాయి, అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది అయితే కామెంట్ పెట్టారు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అండ్ స్కీమ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎలా ఉండబోతుంది, ఎక్కడ అంటే మార్క్స్ని ఏ విధంగా డివిజన్ చేస్తారు, ఏ చాప్టర్స్ నుండి ఎక్కువగా తీసుకుంటారు అనే క్వశ్చన్ అయితే చాలామంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లు లైక్ చేయండి. అండ్ డీసెట్కి సంబంధించినటువంటి లైవ్ క్విజెస్ అనేవి మన ఛానల్లో వస్తుంటాయి. అండ్ కంటెంట్ కూడా ఆల్రెడీ ముందు మొత్తంగా వీడియోస్లో, సో మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే డీసెట్ అనేది ఎన్ని మార్కులు నిర్వహిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డీసెట్ అనేది 100 మార్కులకు నిర్వహించే ఒక ఎగ్జామ్ అనమాట. సో డీసెట్ అనేది టోటల్గా మీకు 100 మార్క్స్కి నిర్వహిస్తారు. ఇందులో మనకి మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. 100 మార్క్స్కి ఉంటుంది అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. టోటల్గా మీకు 2 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 100 ప్రశ్నలు 2 గంటల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మొత్తాన్ని మనం 2 పార్ట్లుగా విభజిస్తాం అనమాట. పార్ట్ ఏ అనేది చూసుకుంటే 60 మార్కులకు ఉంటుంది. ఇక పార్ట్ బి అనేది మీకు 40 మార్కులు అయితే ఉంటుందన్నమాట. సో ఈ పార్ట్ ఏ పార్ట్ బిలు అనేవి ఏంటి అంటే పేపర్లో పార్ట్ ఏ 1, పార్ట్ బి 2 ఉంటాయి. 2 కలిపి మొత్తం 100 మార్కులకు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మాట్లాడదాం. ముందుగా పార్ట్ ఏలో ఏమేమి ఉంటాయి ఒకసారి చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో మనకి వన్స్ అగైన్, సో పార్ట్ ఏలో మనం చూసుకున్నట్లయితే పార్ట్ ఏ అనేది అందరికీ కామన్గా ఉండేటటువంటి పార్ట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ ఏ అనేది అందరికీ కామన్గా ఉండేది. అంటే మీరు మ్యాథ్స్ వల్ల అంటే మీరు మ్యాథ్స్ చూస్ చేసుకున్నారా, ఫిజిక్సా, బయాలజీ, సోషలా, హిస్టరీయా, మీరు ఏ చూస్ చేసుకున్నా పర్వాలేదు. సో పార్ట్ ఏ అనేది కంపల్సరీ అందరికీ కామన్గా ఉంటుంది. అంటే లోకల్లో ఇది ఉండేదన్నమాట, మ్యాథ్స్ వాళ్ళకి ఫెచ్చింగ్గా ఉంది, ఆర్ట్స్ వాళ్ళకి వీక్గా ఉందని చెప్పారు. ఈసారి ఏం చేశారంటే లాస్ట్ 3 years నుండి కూడా ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది ఉపయోగిస్తున్నారు అనమాట. పార్ట్ ఏలో ఏముంటాయి, సో టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక 5 క్వశ్చన్లు ఉంటాయండి. అంటే ప్రజెంట్ మీకు టీచింగ్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెక్ చేయడానికి, మీ యొక్క ఆప్టిట్యూడ్ని చెక్ చేయడానికి ఇది ఒక టెస్ట్ అనమాట. బట్ ఇది మీరు 5 of 5 ఈజీగా తీసుకొస్తారు, ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వన్ మనకి జనరల్ నాలెడ్జ్ అండి. ఇది మేబీ కొద్దిగా చదువుకోవాల్సి వస్తుంది. అంటే నేషనల్ కంట్రీస్ కానివ్వండి, లేదా స్టేట్ క్యాపిటల్స్ కానివ్వండి, అండ్ కరెన్సీ కానివ్వండి, లేదా రీసెంట్గా జరిగినటువంటి హూ ఈజ్ హూ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ ఇలా ఉంటాయి కదా. సో ఇంటర్నేషనల్గా జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనకి ఏంటంటే కొన్ని జనరల్ నాలెడ్జ్ మీద ఒక 5 questions ఉంటాయి. మీరు ఈజీగా 2 to 3 ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. సో ఈ ఇంగ్లీష్ అనేది 10 మార్క్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా తెలుగు అనేది మీకు 10 మార్క్స్ అయితే ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. ఇక జనరల్ సైన్స్ అంటారు, మనకి 10 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎన్ని మార్కులు అయితే చెక్ చేసుకోండి, మీకు మొత్తంగా 50 మార్కులు అయింది. ఇక లాస్ట్ వన్ సోషల్ స్టడీస్ 10 మార్క్స్ ఉంటాయండి. నిజానికి సిలబస్ అనేది మనకి 6th నుండి 10th అని చెప్తారు, కానీ బెటర్ మీరు 8th to 10th చదువుకుంటే సరిపోతుంది అనమాట. అంటే 8th class తెలుగు, 9th class తెలుగు, 10th class తెలుగు, అండ్ అదేవిధంగా 8th class మ్యాథ్స్, 9th class మ్యాథ్స్, 10th class మ్యాథ్స్, అలాగే జనరల్ సైన్స్ అంటే మీకు బయాలజీ అండ్ ఫిజిక్స్ రెండింటినీ కలిపి, అంటే ఇక్కడ ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండింటినీ కలిపి 10 మార్క్స్ అనమాట. ఇది కూడా 8, 9, 10 చదువుకోవాలి. సోషల్ స్టడీస్ కూడా అనమాట 10 మార్క్స్ ఉంటుంది. సో వాళ్ళకి చెప్పడం అయితే 6 to 10 అని చెప్తారు, కానీ మనకి 8th to 10th ఎనఫ్ అనమాట. ఇలా మీరు మొత్తానికి 60 మార్కులు అనేది ఇది అందరికీ కామన్గా ఉంటుంది. ఇది ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా, ఇంటర్మీడియట్లో ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైనా ఇది కామన్, అది 60 మార్కులు ఉంటుంది. ఇక పేపర్లో పార్ట్ బి అనేది మనం చూసుకుంటే కాస్త చేంజ్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దామా పార్ట్ బి అనేది ఎలా ఉంటుంది. సో పార్ట్ బిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఆప్షనల్ అనమాట. సో మీ ఆప్షన్ని మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఓకే, సో చూద్దాం. సో పార్ట్ బిలో
ఫస్ట్ మనకు ఉండేది ఏంటి చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మనకి మ్యాథ్స్ వాళ్ళు తీసుకుందాం. మ్యాథ్స్ వాళ్ళకనైతే మీరు మ్యాథ్స్ చూస్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుండి 40 మార్క్స్ మీకు మ్యాథ్స్ బిట్సే వస్తాయి ఇంటర్మీడియట్ నుండి. సో పార్ట్ ఏలో 60, పార్ట్ బిలో 40, టోటల్గా మీకు 100 మార్క్స్ కదా. సో అదేవిధంగా మీరు ఫిజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, ఫిజిక్స్ నుండి 20, కెమిస్ట్రీ నుండి 20 రావడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు అండి. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఒకవేళ మీరు బయాలజీ తీసుకున్నారనుకోండి, బయాలజికల్ సైన్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, మీరు బైపీసీ వాళ్ళు అనుకోండి, మీరు చూస్ చేసుకుంటే బాటనీ నుండి 20 మార్కులు అండ్ జివాలజీ నుండి 20 మార్కులు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో వెరసి టోటల్గా మళ్ళీ 40 మార్కులు. ఒకవేళ మీరు సోషల్ స్టడీస్ కావాలనుకుంటే హిస్టరీ నుండి 13, ఎకనామిక్స్ నుండి 13, సివిక్స్ నుండి 13. సో ఇలా అయితే మీకు 39 అయ్యాయి కదా. ఇక ర్యాండమ్గా ఒక క్వశ్చన్ అనేది ఈ మూడింటి నుండి దేని నుండి అయినా రావచ్చు. సో టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అయ్యాయి చెప్పండి. టోటల్గా మనకి ఇక్కడ 40 మార్క్స్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనకి పార్ట్ ఏ పార్ట్ బిలను కలిపి మొత్తంగా మీకు 100 మార్కులకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో పార్ట్ బి అనేది మీరు ఏదైతే ఇంటర్మీడియట్లో గ్రూప్ సబ్జెక్ట్ తీసుకున్నారో ఆ గ్రూప్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు బెటర్ మీరు ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథ్స్కి తీసుకోవచ్చు, లేదు మీరు ఫిజిక్స్ తీసుకుంటామంటే ఫిజిక్స్ తీసుకోవచ్చు, లేదు బయాలజికల్ సైన్స్ అయితే మీరు సో డైరెక్ట్ బైపీసీ వాళ్ళు అయితే డైరెక్ట్గా బాటనీ జువాలజీ ఇలా కంపల్సరీ, మీకు సోషల్ స్టడీస్ వాళ్ళకి అయితే కంపల్సరీ. కొన్ని ఇటు వచ్చే ఆప్షన్స్ ఎవరికి ఉన్నాయి సార్ అంటే ఇక్కడ ఓన్లీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఆప్షన్, ఎంపీసీ వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. సో ఈ ఎంపీసీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీరు ఫిజికల్ సైన్స్ కానీ చూస్ చేసుకున్నట్లయితే ఫిజిక్స్ 20 మార్కులు అండ్ కెమిస్ట్రీ 20 మార్కులు రావడం జరుగుతుంది, మొత్తంగా 40 మార్కులు. సో ఈ విధంగా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సో బెస్ట్ ర్యాంక్ అంటే ఒక 50+ తీసుకొచ్చినట్లయితే మీకు మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఒక 50 to 70 మధ్యలో ర్యాంక్ కానీ ఉన్నట్లయితే, ఐ మీన్ 50 to 70 మధ్యలో మీరు స్కోర్ చేయగలిగితే మీరు మంచి ప్లేస్మెంట్ అయితే వస్తుంది. సో మనకి గవర్నమెంట్ డైట్స్ అయితే ఉన్నాయి, గవర్నమెంట్ డైట్స్ ఉన్నట్లయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు లోకల్లో ఉండేటటువంటి అండ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే వాటిని లాస్ట్ టైం అయితే అవి కండక్ట్ చేయమని చెప్పారు, ఇప్పుడైతే కొన్నింటికి మాత్రమే గుర్తింపు ఇచ్చారు. టోటల్గా మీకు 3000 సీట్లు అయితే ఉంటాయి. ఎలా అనుకుంటే 1100 సీట్లు మీకు గవర్నమెంట్ కాలేజీ 1300 మీకు గవర్నమెంట్ డైట్స్లో ఉంటాయి. ఎందుకంటే 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా 13 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఈజీగా ప్రిపేర్ అయ్యాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. సో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో టోటల్గా 60 మార్క్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు 40 మార్క్స్ అవుతుంది. 40 మార్క్స్ అనేది మీ గ్రూప్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అది చూసుకోండి. 60 మార్క్స్లో మనకి ఈజీగా స్కోర్ చేయగలిగేది ఫస్ట్ వన్ ఇంగ్లీష్ అండి. సో ఇంగ్లీష్ అనేసరికి టెక్స్ట్ బుక్ నుండి ఏమి కూడా జస్ట్ గ్రామర్ ఇస్తాడు. సో గ్రామర్ అనేది మీరు ఆల్రెడీ ఐపీకి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇక తర్వాత తెలుగు విషయంకి వచ్చేసరికి మాత్రం కొద్దిగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. 8th, 9th, 10th కవులు కవి కాలాదులు మీరు ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఫాస్ట్గా మీకు బెటర్గా ఉంటుంది. సో మీరు ఫాస్ట్గా రివ్యూ చేయడం కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే తొందరలో మీకు రివ్యూస్ అయితే రావడం జరుగుతుంది. అంటే 1 అవర్లో ఒక 2-4 లెసన్స్ రివిజన్ చేసేటట్లు. అండ్ మీ ఎగ్జామ్ ఎలాగా మంత్ ఎండింగ్ కాబట్టి జస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సో దాన్ని ప్లాన్ చేసుకొని చూసుకోండి. ఇక మ్యాథమెటిక్స్ అంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు, ప్రాబ్లం లేదు. ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథ్స్ కానీ, అదే సోషల్ వారు అయితే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదువుకుంటారు కాబట్టి మీరు చేసుకోగలుగుతారు. అంటే మ్యాథమెటిక్స్ అనేసరికి కొన్ని థియరిటికల్గా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీరు చూసుకోవాలి. సో ర్యాండమ్గా మీరు 8th, 9th, 10th టెక్స్ట్ బుక్లని ర్యాండమ్గా ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ కంప్లీట్ మ్యాథ్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి అన్ని లైవ్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే 8th, 9th, 10th ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ లెక్కలన్నీ చేసి చూపించాను, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మనకి ఒక 10 మార్కులు అండ్ ప్లస్ బయాలజీ అండి. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు ర్యాండమ్గా చేయగలరు, కానీ బయాలజీలో ఒక 5 మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు కూడా ఒకసారి బయాలజీ కూడా చూసుకోవాలి. ఇక సోషల్ స్టడీస్ అనేది సో చాలా వ్యాస్ట్గా ఉంటుంది. సో మీరు క్విక్గా రివ్యూ చేయగలము అనుకుంటే సోషల్ అనేది రివ్యూ చేయండి, దట్ మీరు రివ్యూ చేసుకోండి అండ్ ప్రతి బిట్ని కూడా చూసుకోండి. సో ఇలా మీరు 60 మార్క్స్ని టార్గెట్ పెట్టండి. 16 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 50+ తేయడానికి లేదా 40+ తీసుకురండి. తీసుకొచ్చినట్లయితే మీరున్న పార్ట్ బిలో ఒక 20 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయండి. టోటల్గా మీకు 60 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీకు ఏదో ఒక గవర్నమెంట్ డైట్లో అయితే ప్లేస్మెంట్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి మనకు ఏపీలో చూసుకున్నట్లయితే 4 వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నాయి అండ్ మిగతా 9 ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒక ప్లేస్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ ఇప్పటికైనా వేగవంతం చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు డౌట్లను క్లియర్ చేసింది అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా సరే కామెంట్స్ పెట్టాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కింద కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా మీకు సరైన వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్, జై హింద్.